నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పోడు అని అత్తారింటికి దారేది సినిమాలో డైలాగ్ ఉంటుంది. పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి ఎంఎస్ నారాయణ చెప్పే డైలాగ్ ఇది. సినిమాలోనే కాదు నిజ జీవితంలో కూడా పవన్ కళ్యాణ్ అదే విధంగా ఉంటారని తిరుపతి జనసేన నాయకులు చెబుతున్నారు. తిరుపతి అసెంబ్లీ కూటమి అభ్యర్థిని స్థానిక జనసేన టీడీపీ నేతలు వ్యతిరేకించడంతో పవన్ కళ్యాణ్ వారిని బుజ్జగించేందుకు రంగంలోకి దిగారు. జనసేన పార్టీ అధినేత తిరుపతికి వస్తున్నారనటంతో ఆయన ఏం చెప్తారో ఎలా స్పందిస్తారో అని టీడీపీ బీజేపీ జనసేన నేతల్లో తీవ్ర చర్చ జరిగింది. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం తానొక పార్టీ అధ్యక్షుణ్ణి అనే విషయాన్ని పక్కన పెట్టారు. పార్టీ కార్యకర్తల్లో ఒకటిగా మారి అందరితో కూలంకషంగా మాట్లాడారు. టీడీపీ నేతల భేటీలో అందరినీ కూర్చోబెట్టి తానొక్కడే నిలబడి అరగంటకు పైగా మాట్లాడారు పవన్ కళ్యాణ్. కూటమిలో ప్రధాన పాత్ర పోషిస్తున్న టీడీపీ నేతలను బుజ్జగించారు. తిరుపతిలో కూటమి అభ్యర్థిని గెలిపించి తీరాలని నేతలకు సూచించారు. పవన్ కళ్యాణ్ ఎక్కడా కూటమి నేతలతో గట్టిగా మాట్లాడలేదట. చాలా నెమ్మదిగా ప్రతి నాయకుడిని గౌరవంగా సంబోధిస్తూ మాట్లాడారట. నిన్న పవన్ కళ్యాణ్ లో కొత్త కోణం చూశామని టీడీపీ నేతలు చెబుతున్నారు. మన ముందున్న లక్ష్యం వైసీపీని ఓడించటమే, అందుకే మనం కలిసికట్టుగా ముందుకు వెళదాం అని పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలను కూటమి నేతలందరూ ఏకీభవించారట. సుగుణమ్మ, కిరణ్ రాయల్ లాంటి అసమ్మతి నేతలు శాంతించారు. కలిసికట్టుగా పనిచేస్తామని పవన్ కళ్యాణ్ కు హామీ ఇచ్చారు. తిరుపతిలో జనసేన పార్టీ జెండా, శ్రీకాళహస్తిలో తెలుగుదేశం పార్టీ జెండాను ఎగురవేసి మీకు కానుకగా ఇస్తామంటూ కూటమిలోని నేతలందరూ పవన్ కళ్యాణ్ కు భరోసా ఇచ్చారు. తిరుపతిలో నిన్నటి వరకు గందరగోళ పరిస్థితి ఉంది. కూటమిలో నేతల మధ్య సఖ్యత లేదు. కానీ పవన్ కళ్యాణ్ రాకతో ఒక్కసారిగా పరిణామాలు మారిపోయాయి. పవన్ కళ్యాణ్ తో భేటీ తర్వాత టీడీపీ నేతలు అందరూ మీడియాతో మాట్లాడారు. కలిసే ఎన్నికల ప్రచారం నిర్వహిస్తామని చెప్పుకొచ్చారు. కూటమి నేతలను ఒక తాటిపైకి తీసుకురావటంలో పవన్ కళ్యాణ్ సక్సెస్ కావడంతో జన సైనికులు సంతోషంలో ఉన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తిరుపతిలో జనసేన పార్టీ జెండా ఖచ్చితంగా ఎగురుతుందన్న ధీమాలో జన సైనికులు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు అందరినీ కలిసి పనిచేయమన్నారు. ఇంకేం చెప్పలేదు. లోపల అందరూ కలిసి పనిచేయమని చెప్పి చాలా అభ్యర్థించారు. చాలా రిక్వెస్ట్గా పాపం చెప్పారు. ఆయన మాటకి మేము విలువిచ్చి అందరం కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నాం. అందరితో కలిపే మాట్లాడారు. అందరితో కలిపే మాట్లాడారు. ఆయన మాటకి విలువిచ్చి మేము అందరం కలిసి పనిచేస్తాం. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు ఒక అన్కండిషనల్గా నేను తెలుగుదేశం పార్టీకి మద్దతు పలకడం పట్ల నాకు అంటూ ఒక స్వార్థం ఏమీ లేదు. ఒక ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం, ఈ జగన్మోహన్ రెడ్డిని ఈ రాష్ట్రంలో నుంచి రాజకీయంగా తరిమి కొట్టాలన్న ఉద్దేశంతో నేను ఒక అన్కండిషనల్గా ఇచ్చాను. ఆ రోజు అదే కాకుండా 2014లో కూడా నేను ఎక్కడ పోటీ చేయకుండా నేను ఈ ఎన్డీఏ కూటమికి అప్పుడు కూడా మద్దతు తెలిపాను. మరి నేను అన్కండిషనల్గా నిస్వార్థంగా నేను ఇంత పనిచేస్తున్నప్పుడు మీరు తిరుపతిలో నేను ఏదైతే జనసేన అభ్యర్థిని నిలబెట్టానో ఆ అభ్యర్థి గెలుపు కోసం మీరు ప్రయత్నించాలని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ గారు మా నాయకులకు అందరికీ కూడా సూచించడం జరిగింది. మేము ఒక్కటే, ఏదైతే పవన్ కళ్యాణ్ గారి మాటలు, ఓ పక్క చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం కూడా మేము ఖచ్చితంగా తిరుపతిలో జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిని ఖచ్చితంగా గెలిపించి ఈ తిరుపతిని ఉమ్మడి కూటమికి కానుకగా ఇస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారిని కలవడం జరిగింది. ఆయన్ని అన్నా అని సంబోధిస్తే ఆయన సార్ అని మాట్లాడుతున్నాడు. నేను సార్ ఏందన్నా, నీ తమ్ముడిని అని చెప్పి మాట్లాడి దగ్గరగా ఆయన ఆప్యాయంగా మాట్లాడడం జరిగింది. నిజంగానే వెరీ 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 హంబుల్, సింపుల్, ఎ జెంటిల్మెన్. రియల్లీ వీఆర్ లక్కీ
చాలా అదృష్టంగా భావిస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారితో మేము పొత్తు పెట్టుకోవడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాం.